వెల్కమ్ వ్యూయర్స్. కేరళలోని ఒక చిన్న గ్రామం నుండి వచ్చిన శామ్ సోఫియా దంపతులు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఉన్న ఎప్పింగ్ సబబ్లో ఉంటున్నారు. 2015 అక్టోబర్ 14న ఉదయం సోఫియా యథావిధిగా నిద్రలేచి చూసేసరికి తన పక్కన పడుకున్న భర్త శామ్ నోటి నుండి నొరగలు వస్తుండడం చూసి చాలా భయపడిపోయింది. అతని శరీరం చల్లబడి అవయవాలు గడ్డకట్టినట్లుగా గట్టిపడి ఉన్నాయి. వెంటనే ఆమె తన 6 సంవత్సరాల కొడుకుని లేపి మెల్బోర్న్లో నర్సింగ్ చేస్తున్న తన సోదరి సోనియాకు, సమీపంలో నివసిస్తున్న స్నేహితురాలకు ఫోన్ చేసింది. ఉదయం 9:15 సోనియా సలహా మేరకు సోఫియా ఎమర్జెన్సీ కాల్ చేసింది. మహిళా ఆపరేటర్ మెడికల్ టీం వచ్చేంత వరకు శామ్కి సిపిఆర్ ఇవ్వమని సూచించింది. కొద్దిసేపటికే సోనియా అండ్ సోఫియా స్నేహితురాలు అక్కడికి చేరుకున్నారు. కానీ శామ్కి సిపిఆర్ ఇవ్వడం సాధ్యం కాలేదు. దవడ గట్టిగా బిగుసుకుపోయి నాలుక పళ్ళ మధ్యలోకి వచ్చింది. వారెవరికి అసలు అక్కడ ఏం జరిగిందో అర్థం కాలేదు. దూరంగా నిలబడి ఉన్న 6 ఏళ్ల చిన్నారి తన తండ్రి వేదన చూస్తూ ఉన్నాడు. 13 నిమిషాల తర్వాత పారామెడిక్స్ చేరుకొని హార్ట్ బీట్ అండ్ బాడీ టెంపరేచర్ని చూశారు. వారు సిపిఆర్ ప్రయత్నించినా సరే శామ్ని మాత్రం కాపాడలేకపోయారు. ప్రాథమిక పరీక్షల్లో నిద్రలో గుండెపోటు వచ్చి మరణించినట్లుగా తేలింది. శామ్ మరణించిన 2 రోజుల తర్వాత అక్టోబర్ 16, 2015 శామ్ శవం కేరళకు చేరింది. సోఫియా పరిస్థితి చూసిన ప్రతి ఒక్కరి హృదయం బాధతో నిండిపోయింది. ఆమె పూర్తిగా మనసు విరిగిపోయినట్లు కనిపించింది. సోఫియాకు కేరళలో ఎక్కువ కాలం ఉండడం సాధ్యం కాలేదు. ఎందుకంటే ఆమె ఉద్యోగం, తన కుమారుడి స్కూల్ 2 ఆస్ట్రేలియాలోనే ఉన్నాయి. అందువల్ల తప్పనిసరిగా వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. సోఫియా తన కుమారుడితో కలిసి ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్ళినప్పటికీ శామ్ తల్లిదండ్రులతో సంబంధాన్ని కొనసాగించింది. ప్రతి శనివారం వారికి ఫోన్ చేసి వారి క్షేమ సమాచారాలు తెలుసుకునేది. జూలై 2016 నాటికి శామ్ మరణించి 9 నెలలైంది. ఈ శనివారం కూడా శామ్ తల్లిదండ్రులు సోఫియా ఫోన్ కోసం ఎదురుచూశారు. కానీ ఆ సాయంత్రం ఆమె ఫోన్ చేయలేదు. వారు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆమె బిజీగా ఉండుంటుందని వచ్చే వారం ఫోన్ చేస్తున్నాను అనుకున్నారు. కానీ తర్వాత శనివారం కూడా ఆవిడ ఫోన్ చేయలేదు. దాంతో ఆందోళనతో వాళ్ళు మెల్బోర్న్లో నివసిస్తున్న సోఫియా సోదరి సోనియాకి ఫోన్ చేశారు. కానీ సోనియా నుంచి వచ్చిన సమాధానం వారిని షాక్కి గురిచేసింది. సోఫియాతో ఇప్పుడు ఎవరికీ మాట్లాడడం సాధ్యం కాదని, ఆమె గత 15 రోజులుగా జైల్లో ఉందని చెప్పింది. సోఫియాను శామ్ హత్య కేసులో అరెస్ట్ చేశారు. శామ్ మరణం హార్ట్అటాక్ వల్ల జరిగితే దానిలో సోఫియా పాత్ర ఏమిటి? నిజంగా ఆమె నేరస్తురాలు అయితే పోలీసులకు ఆమెను అరెస్ట్ చేయడానికి 10 నెలలు ఎందుకు టైం పట్టింది? ఇదంతా సోఫియా స్వయంగా రూపొందించిన పథకమా, లేక ఆమె ఏదైనా కుట్రలో చిక్కుకుందా? ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన స్పాట్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. శామ్ మరణానంతరం కొద్ది రోజుల్లోనే పోస్ట్మార్టం నివేదిక పోలీసులకు అందినప్పుడు శామ్ రక్తంలో అధిక మోతాదులో సైనైడ్ కనిపించింది. ఇది ముందుగా ప్లాన్ చేసిన హత్య. ఈ పరిస్థితుల్లో పోలీసుల తొలి అనుమానం సోఫియాపై పడింది. అందుకే ఆస్ట్రేలియా పోలీసులు మెల్లగా వ్యవహరించి సోఫియాను పరిశీలించడానికి వివిధ బృందాలను ఏర్పాటు చేశారు. ఒక టీం ఆమె కదలికలను గమనిస్తుండగా మరొక టీం ఫోన్ కాల్స్ను పరిశీలించింది. మూడవది ఆమె బ్యాంక్ అకౌంట్స్ అండ్ ట్రాన్సాక్షన్ వివరాలను పరిశీలించింది. శామ్ మరణానికి 5 నెలల తర్వాత సోఫియా శామ్ కార్ను ఒక వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేసింది. పోలీసుల అనుమానాలు ఇక్కడే మొదలయ్యాయి. ఆమె అదే వ్యక్తితో బ్యాంకులో ఒక జాయింట్ అకౌంట్ తెరిచి శామ్ ఖాతా నుండి మొత్తం డబ్బును ఆ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసింది. ఆమె ఆ వ్యక్తితో కొన్ని రోజులుగా సన్నిహితంగా ఉంది. వారిద్దరూ మెల్బోర్న్లోని పార్కులు, కేఫుల్లో కలుసుకుంటూ సమయం గడుపుతున్నారు. పోలీసులు వారి మధ్య జరిగిన 100 గంటలకు పైగా ఫోన్ కాన్వర్జేషన్స్ రికార్డ్ చేశారు. దాంట్లో పోలీసులకి ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. శామ్ కారును తీసుకున్న వ్యక్తి, బ్యాంకు ఖాతా తెరిచిన వ్యక్తి, అలాగే సోఫియాతో కలిసి తిరిగిన వ్యక్తి ముగ్గురు ఒకరే. అతనే అరుణ్ కమలాసనన్. ఈ విచిత్ర కథలో అరుణ్ కమలాసనన్ ఎలా ప్రవేశించాడో తెలుసుకోవడానికి శామ్ సోఫియాల తొలి పరిచయానికి దగ్గరికి వెళ్దాం. కేరళలోని కొల్లం జిల్లాలో కరువలూరు అనే చిన్న గ్రామంలో శామ్ జన్మించాడు.
శామ్ చిన్నప్పటి నుంచి నిరాడంబరుడు, తెలివైన పిల్లవాడు. అతను మంచి గాయకుడు కూడా. అందుకే స్థానిక చర్చ్ క్వైర్ గ్రూప్లో చేరాడు. అక్కడే అతనికి సోఫియాతో పరిచయం ఏర్పడింది. శామ్, సోఫియా చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. పొరుగింట్లో ఉండడంతో వారు ఎక్కువ సమయం కలిసి గడిపేవారు. ఒకే పాఠశాలలో, తర్వాత ఒకే కళాశాలలో చదివారు. క్రమంగా వారి స్నేహం ప్రేమగా మారింది. 2003లో శామ్ MBA పూర్తి చేసిన తర్వాత తమిళనాడులోని దిండిగల్లో మాస్టర్స్ చేయడానికి వెళ్ళాడు. సోఫియా తమిళనాడు మహాత్మాగాంధీ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థి అరుణ్ కమలాసనంతో స్నేహం చేసింది. వారిద్దరూ కలిసి ఎక్కువ సమయం గడపడం మొదలుపెట్టారు. ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. తమిళనాడులో MBA చదువుతున్న శామ్కు సోఫియా అరుణ్తో సంబంధం కలిగి ఉన్న విషయం తెలీదు. 2005లో అరుణ్ తన మాస్టర్స్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరాడు. సోఫియా తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ శామ్ ఏమో తన MBA పూర్తి చేశారు. శామ్, సోఫియా మళ్ళీ దగ్గరయ్యారు. కానీ సోఫియా తన కాలేజ్ రోజుల్లో అరుణ్తో ఉన్న ప్రేమ వ్యవహారం గురించి శామ్కి మాత్రం చెప్పలేదు. 3 ఏళ్ల తర్వాత 2008లో శామ్, సోఫియా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 2008లో శామ్, సోఫియా క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వైభవంగా వివాహం చేసుకున్నారు. ఏడాది తర్వాత వాళ్ళకి ఒక బిడ్డ పుట్టాడు. సోఫియా బెంగళూరులో ఒక కంపెనీలో పనిచేస్తుండగా శామ్ ఓమన్లో లూలు ఎక్స్చేంజ్లో ఉద్యోగం సంపాదించాడు. 2016 ఆగస్టు 12న 10 నెలల పరిశోధన తర్వాత ఫోన్ కాల్స్, చాట్ రికార్డింగ్లు, నిఘా సాక్ష్యాలు, బ్యాంక్ లావాదేవీలు మరియు రికార్డ్ చేసిన కాల్ రికార్డింగ్స్ ఆధారంగా ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులు సోఫియా మరియు అరుణ్లను శామ్ హత్య కేసులో అనుమానితులుగా అరెస్ట్ చేశారు. సోదాల్లో వారి ఇళ్లలో డైరీలు లభించాయి. సోఫియా వద్ద సాధారణ డైరీ, అరుణ్ వద్ద ల్యాప్టాప్లో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ డైరీ. ఈ డైరీల్లోని ముఖ్యమైన విషయాలను మీ ముందుంచే ముందు సోఫియా, అరుణ్ల కుట్ర గురించి మనం తెలుసుకుందాం. 2009లో సోఫియా బెంగళూరులో పనిచేస్తున్నప్పుడు వాళ్ళిద్దరూ మళ్ళీ 6 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. వారి మధ్య ప్రేమ మళ్ళీ మొదలైంది. శామ్ ఓమన్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు అరుణ్తో మాట్లాడలేకపోవడం సోఫియాకి మాత్రం భరించలేని పరిస్థితిగా మారింది. అందుకే సోఫియా చాలా తెలివిగా తన అక్క ఇప్పటికే స్థిరపడిన ఆస్ట్రేలియాకు మారడానికి ప్లాన్ చేసింది. ఆస్ట్రేలియాకి మారిన తర్వాత శామ్ గనక తనని ఒమన్లో ఉండమని అడిగితే దానికి సోఫియా ప్రతిసారి తన కెరియర్ని కారణంగా చూపించి నిరాకరిద్దామనుకుంది. తనను దూరం పెడదామనుకున్న సోఫియాకి భర్త తన కోసం కెరీర్ని వదులుకొని అక్కడికి శాశ్వతంగా వస్తాడని ఊహించలేదు. ఆస్ట్రేలియాలో ఇప్పుడు సోఫియా భర్త శామ్తో పాటు ఆమె ప్రేమికుడు అరుణ్ కూడా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితి కొన్ని వారాలు లేదా నెలల పాటు రహస్యంగా ఉండవచ్చు. కానీ ఎప్పటికైనా నిజం బయటపడుతుంది కదా. సోఫియాకి అరుణ్పై ఉన్న తీవ్రమైన ఆకర్షణ వల్ల ఈ విషయం త్వరగానే బయటపడింది. చివరికి శామ్కు సోఫియా వ్యవహారం గురించి తెలిసిపోయింది. తన జీవిత భాగస్వామిగా భావించిన చిన్ననాటి ప్రేమ తనను మోసం చేస్తుందని తెలిసి శామ్ చాలా బాధపడ్డాడు. కుటుంబం విడిపోతుందనే భయంతో తన కొడుకు కోసం శామ్ సోఫియాను క్షమించి మరొక అవకాశం ఇచ్చాడు. కానీ సోఫియా క్షమాపణలు, కన్నీళ్లు అన్నీ నాటమే. ఎందుకంటే ఆమెకు అరుణ్కు మధ్య అడ్డంకిగా ఉన్న శామ్ అనే గోడ కూలిపోవడం చాలా ముఖ్యమని ఆమె నిర్ణయించుకుంది. 2015 అక్టోబర్ 14న సోఫియా, అరుణ్ల మధ్య ప్రేమ ఎంతగా పెరిగిందంటే సోఫియా మొదట అరుణ్ను రహస్యంగా ఇంటికి పిలిచి శామ్కి తెలియకుండా దాచిపెట్టింది. ఆమె అరుణ్ ఇచ్చిన నిద్రమాత్రలను అవకాడో మిల్క్ షేక్లో కలిపి శామ్కి తాగించింది. శామ్ గాఢ నిద్రలో ఉన్నాడని నిర్ధారించుకున్న తర్వాత దాక్కున్న అరుణ్ బయటికి వచ్చి తాను తెచ్చిన సైనైడ్ను నారింజ రసంలో కలిపాడు. వాళ్ళిద్దరూ కలిసి ఈ విషపు మిశ్రమాన్ని శామ్ నోటిలో పోశారు. సైనైడ్ అతని శరీరంలో ప్రవేశించి మరణానికి దారితీసింది. దర్యాప్తు అధికారులు ఈ విషయాలన్నీ కోర్టులో నిరూపించవలసి ఉంది. అప్పుడే సోఫియా, అరుణ్లకు తగిన శిక్ష పడుతుంది. వారి అరెస్ట్ తర్వాత 17 నెలలకు 2000 సంవత్సరం జనవరి 29న జ్యూరీ విచారణ ప్రారంభమైంది. కోర్టులో సోఫియా విపరీతంగా ఏడ్చింది. కానీ పోలీసులు సోఫియా మరియు అరుణ్ రహస్య డైరీలను కోర్టులో అదే టైంలో ప్రవేశపెట్టినప్పుడు ఆమె ముసలి కన్నీరు వృధా అయింది. సోఫియా తన డైరీలో అరుణ్ కోసం ఇలా రాసింది: నేను నీకోసం ఎదురు చూస్తున్నాను.
నీ చేతిలో నిద్రపోవాలనుకుంటున్నాను, నీ దాన్ని కావాలనుకుంటున్నాను. మిస్ యూ డియర్, నన్ను గట్టిగా కౌగిలించుకో. నాకు పరిగెత్తి నీ దగ్గరికే రావాలనిపిస్తుంది, కానీ నా హృదయం నిస్సహాయంగా ఉంది అని రాసింది. అత్యంత షాకింగ్ ఎంట్రీ జూలై 18, 2013 నాటిది. అందులో సోఫియా, మనం చేసే పనిలో ప్లానింగ్ ఎల్లప్పుడూ అవసరం, ప్లానింగ్ లేని ఆలోచన కల లాంటిదని రాసింది. అంటే సోఫియా 2013 నుంచే మొత్తం కుట్రను ప్లాన్ చేయడం ప్రారంభించిందని స్పష్టంగా సూచిస్తుంది. అందుకే శామ్ ఆస్ట్రేలియాకు వచ్చినప్పుడు ఆమె అరుణ్ని కూడా ఆస్ట్రేలియాకు పిలిపించింది. సోఫియా అరుణ్ల కాల్ రికార్డింగ్లు, డైరీలు, ఆర్థిక నివేదికలు, వారు రహస్యంగా కలుసుకున్నప్పటి ఫోటోలు, ఇవన్నీ వారిద్దరి నేరాన్ని నిరూపించడానికి తగిన ఆధారాలుగా ఉపయోగపడ్డాయి. 2018 ఆగస్టు 16న కోర్టు అరుణ్ కమలాసన్కు 24 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. సోఫియాకు 22 సంవత్సరాల శిక్ష విధించింది. కోర్టు విచారణ సమయంలో సోఫియా భావరహితంగా కనిపించింది. కోర్టు శామ్ 9 ఏళ్ల కుమారుడి కస్టడీని సోఫియా సోదరి సోనియాకు అప్పగించింది. కానీ శామ్ తల్లిదండ్రులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించి తమ మనవడి కస్టడీ కోసం పోరాడుతున్నారు. సోఫియా శామ్ను వివాహం చేసుకొని అతని మరణానికి కారణమైంది. కొద్ది కాలంలోనే మరొకరిపై మోజుపడి తన కొడుకు జీవితంలో నుండి తండ్రిని తొలగిస్తున్నానన్న విషయాన్ని ఆమె పట్టించుకోలేదు. సోఫియాను పోలీసులు శామ్ నుండి విడాకులెందుకు తీసుకోలేదని ప్రశ్నించినప్పుడు ఆమె విడాకులు మా సంస్కృతికి విరుద్ధం అని సమాధానమిచ్చింది. నిజానికి విడాకులు సంస్కృతికి విరుద్ధం కావచ్చు, కానీ హత్య మాత్రం కాదు. ఇద్దరి వెర్రితనం, కామం వల్ల తల్లిదండ్రులు తమ కొడుకును కోల్పోయారు. ఒక కొడుకు తన తండ్రిని కోల్పోయాడు. సమాజం ఒక మంచి పౌరుడిని కోల్పోయింది. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్.